మామూలుగా సిట్టింగ్ కంఫర్ట్ అనేది ఏ విధంగా ఉంది? సిట్టింగ్ కంఫర్ట్ అనేది డ్రైవర్ కొంచెం ఇబ్బంది ఉంది అన్న, కాలు పెట్టుకోవడానికి ఇరుకడం ఉంది. ఓకే, కొంచెం ముందు అనేది కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటుంది, ఇంకా వచ్చే వాళ్ళకైనా ఇబ్బంది ఉండకుండా. వెనక అయితే బాగున్నది, ముందు బాగలేదు. ముందు కూర్చున్న వాళ్ళు ప్యాసింజర్లు ఇబ్బంది పడతారు అన్నట్టు. ముందు కూర్చుని ఇబ్బంది పడతారు, ముందు సిట్టింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఇబ్బందిగా ఉంది. ఓకే, వెనక ఒక ముగ్గురు కూర్చోవచ్చా, నలుగురైనా కూర్చోవచ్చు? వెనక ముగ్గురే కూర్చోవస్తాను, ఇంత పెద్ద బండి అయినా ముగ్గురికే కూర్చోవస్తాను, నలుగురు కూర్చోవస్తలేదు. నలుగురు కూర్చోస్తారు. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం మామూలుగా బజాజ్ కాంపాక్ట్ తో పోలిస్తే ఇది కొంచెం విడ్త్ లో కూడా ఎక్కువ ఉన్నట్టుంది కదా? ఎక్కువ ఉంది కానీ ఎక్కువ ఆ బండ్లు అంతే పడతాను, అల్ల పట్టినంత కూడా ఫ్రీ ఇలా పడతలేదు. 3 మెంబర్స్ అయితే మంచిగా కూర్చుంటారు. ఇక ముందడ కూర్చుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు అన్నట్టు. ఇందులో నచ్చని విషయాలు అంటే ఏమన్నా ఉన్నాయా? మార్చుకోవాలి, కంపెనీ మార్చుకోవాలనే విషయం. కంపెనీ మార్చుకోవాలంటే శశి ఒకటే ముందుకు రావాలి, ఒక 6 ఇంచులు ముందుకు వస్తే ఇక దీనికన్నా బంగారు లాంటి బండి ఏది ఉండదు అన్నట్టు. ఓకే, మీరు ఇప్పుడు రోజుకి ఎంత ఎర్న్ చేస్తున్నారు? రోజుకి మీకు యావరేజ్ ఎంత వస్తుంది? యావరేజ్ ఆ బండి నడిపినప్పుడు 1000 చేసేది, ఈ బండి నడిపినా అంతే చేస్తాను. పెద్దగా ఏం లేదు కానీ యాస్ట్ చేస్తలేదు. ఇప్పుడు నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ ఉండేది, అది నడిపితే ఈ వైబ్రేషన్ లేక బ్యాక్ పెయిన్ అనేది నాకు పోయింది. బ్యాక్ పెయిన్ పోయింది, ఫ్రీనెస్ ఉన్నది, హెల్తీగా ఉంది అన్నట్టు ఈ బండి నడిపినది. బ్రేక్స్ ఏ విధంగా ఉన్నాయి? బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయి. బ్రేక్స్ కూడా బండి అయితే ఓకే, బ్రేక్స్ బాగుంది. ఓకే, ఒకటి మీకు పికప్, ఇంకొకటి ముందు కూర్చునే వాళ్ళకు మీకు డ్రైవర్ కి కొంచెం కంఫర్ట్ అనేది లేదు. కంఫర్ట్ అనేది లేదంటే ఇది తప్పించి మిగతా అంతా ఓకే. మిగతా అంతా ఓకే.